దేవుడు మారుతాడా? అంటే రూపం మారుతుంటుందా? దేవుడు ఖచ్చితంగా ఆయన సర్వశక్తిమంతుడు, ఎలా కావాలంటే అలా మారుతాడు. మారుతాడా? మారుతాడు. దేవుడికి రూపం మారదు, దేవుడు మారదు అని బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందా? ఉదాహరణ చెబుతాను. నేను అడిగిన దాని సమాధానం అదేనండి, మీరు అడిగిన ప్రశ్నకి నేను చెబుతున్నాను. చెప్పండి. దేవుడు మారతాడా, రూపం మారిద్దా అని అన్నారు కదా. యేసుక్రీస్తు మనిషి అవతారం ధరించి వచ్చినప్పుడు అందరు మాట్లాడారు, చూశారు, ఆయన సిలువ వేశారు. మామూలుగా మనం అలాగా ఆయన ఆరోహణ వెళ్ళిన తర్వాత పౌలు క్రైస్తవుల్ని చంపటానికి అని చెప్పేసి దమస్కు మార్గంలో గుండా వచ్చేటప్పుడు యేసుక్రీస్తు కనపడతాడు పౌలుకి. కనపడితే ఆయన వెలుగుని చూడలేక పౌలు కళ్ళు పోతాయి అన్నమాట. చూడలేడు వెలుగుని, అసలు మనిషి కాదు కదా, కనీసం ఆయన వెలుగుని కూడా చూడలేకపోతాడు. కాబట్టి దేవుడు మారతాడా అని అంటే ఆయన ఎలాగైనా మారగలడు, సర్వశక్తిమంతుడు కాబట్టి. ఆ మనిషిలాగా కనపడగలడు, ఆత్మరూపంలో ఉండగలడు. ఇంకో దేవుడికి యేసుక్రీస్తు రూపం ఉందా? ఏది? యేసుక్రీస్తుకి అదే నేను అంటాను, దేవుడికి రూపం తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకుంటాడు. ఓకే రైట్. నేను అడిగిన ఆత్మరూపంలో ఉంటాడు, ఆత్మరూపంలో దేవుడు ఉంటాడు. అంటే కొంతమంది యేసుక్రీస్తు ఫోటోలు పెట్టుకుంటారు, పూజించొచ్చా వాటిని, మొక్కుతా ఉంటారు. అసలు బైబిల్ ఒప్పుకోదండి, బైబిల్ ఒప్పుకోదు. విగ్రహాలను కానీ ఏదన్నా కానీ బొమ్మలను కానీ మొక్కటం అనేది చేయకూడదు. సిల్వర్లు మొక్కుతుంటారు కదా, సిల్వర్ ఎవరు మొక్కరండి, చైన్లు వేసుకుంటారు కదా. అది వేసుకుని మొక్కినట్టు కాదు కదా, సింబల్ అది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ కదండి, అంటే నేను క్రైస్తవుని అని కనపరుచుకోవడానికి సింబాలిక్ కొంతమంది వాడతారు. అది వేసుకోపోయినా ఇబ్బంది ఏం లేదు, దానివల్ల వేసుకున్నందువల్ల అదేం పాపం ఏం. ఇప్పుడు అంటే యేసుక్రీస్తు అది ఇప్పుడు మీరు మెడలో సిలువ ఉంది అనుకోండి, చూడంగా ఏమనుకోండి ఇతను క్రైస్తవుడు అనుకోండి, అది అలాగే చర్చిల మీద కూడా పైన సిలువ పెడతారు, లోపల కూడా సిలువ ఉంటుంది. దానికి ఎవరు మొక్కరు, మీరు గమనించేది లేదు. చర్చిలు ఎవరు కూడా అది ఇది చూడంగానే ఈ చర్చి అటువంటి ఒక గుర్తింపు కోసం ఇట్లా అంటారు కదా, అదే అంటారు. ఇది మొక్కుడు కాదా? మొక్కుడేం కాదు, కాదు. సిలువుగా మొక్కరు కదండి వాళ్ళు. సరే ఇది ఏంటి చెప్పరా, ఇట్లా ఏంటి చెప్పరా? మేమైతే అనవాట్లాగా అన్నోళ్ళకి ఏంటిదో చెప్పండి, అన్నోళ్ళకన్నా తెలుసు. లేదు అది ఏం కాదు కానీ అది ఒక ఇది మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా. ఇప్పుడు మీరు నేను చాలా సార్లు చూశాను. మిమ్మల్ని అనొద్దు మీరు. నేనండి కొంతమంది డ్రైవింగ్ చేసేటప్పుడు వెళ్తుంటారు కదా, దారిలో ఏదన్నా గుడి కనపడి ఏదన్నా అంటే ఎట్టని ఏదో ఎట్టెట్ట అంటుంటారు. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకున్నారో అనిపించింది నాకు. ఎందుకంటే అందరు దేశంలో ఉన్నారు కదా. ఉదాహరణకి మీరు మాలలు వేస్తున్నారు, మరి వాళ్ళు కూడా మీరు నల్లమాల అయితే వాళ్ళు తెల్లమాల వేస్తున్నారు. బైబుల్లో లేదు అదే, అదే నేను అంటుంది, బైబుల్లో లేదు అది. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. దానికి కారణం మీరే కదా. ఇంకోటి ఏంది ఎందుకు అంటున్నారంటే దానికి కారణం మీరే. అంటే నేర్చుకుంటారా? గుళ్ళ అది వాళ్ళ గుడికి వెళ్తారు, గుళ్ళకి రారు. అదే వాళ్ళ గుడి. మీరు నల్లమాల వేసుకుంటే వాళ్ళు తెల్లమాల వేసుకుంటారు. అదే గుళ్ళకి వస్తే అయిపోతుంది, తెల్లమాటలు వేసుకుంటున్నారు. గుళ్ళకి వచ్చి అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి? అయ్యప్ప స్వామి గుడికి వెళ్తున్నారు. ఎక్కడది? కేరళ. వాళ్ళే నాగార్జున సాగర్ లేదా ఇంకోటి ఏదో వెళ్తున్నారు వాళ్ళు. మరి మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఏం చేయాలి వాళ్ళంటే? మీరు కాదా వాళ్ళు? ఏం కాదు వాళ్ళు మరి. అదే వాళ్ళు కొన్ని ఆచారాలు తెలియక. బైబిల్ అయితే ఎక్కడ అలా చెప్పలేదు. ఓకే. అలా మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మరియకు పుట్టింటారు కదా దేవుడు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పుట్టిండు. యేసుక్రీస్తు చిన్నతనం నుంచి పెద్దగా అవుతాడు కదా. అవును. అంటే దాదాపు మనకు చూసే పిక్చర్ అంతా కూడా నాకు తెలిసి ఒక 50 సంవత్సరాలు ఉన్నట్టు కనిపిస్తుంది ఆ జుట్టు, అవతారం అంతా. ఏడ కనపడింది. అరే సినిమాలలో చూసినాం, సినిమాలు నీది నాది. సూపర్ స్టార్ కృష్ణ సినిమా తీసిండు కదా, ఆ సినిమాలో ఆ ఏజ్ ఎంత ఉంటది? ఇప్పుడు ఇది ఈ అబ్బాయి గెటప్ వేసి నిలబడితే మరి కుర్రాళ్ళలాగానే ఉంటాడు. మనం క్రియేట్ చేసేది. సరే 15 ఏళ్ళు అనుకుందామండి. అంతే కదండి, మనం క్రియేట్ చేసే కదా ఎన్ని. సరే యేసుక్రీస్తు ఏజ్ లో ఉన్నప్పుడు ఆయనకు సిలువ వేసిన, అది చెప్పండి మీరు. ఆయన స్పష్టంగా 30 సంవత్సరాలకి వచ్చాడు. ఆయన ఏది సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఆయన దేనికోసం అయితే వచ్చాడో అది ముగించి 33 సంవత్సరాలకి అంటారు. 33 సంవత్సరాలకి అంటారు కదా. అంటే చిన్నతనము, అంటే చిన్నగా ఉన్నప్పుడు పసికందులు ఎక్కడో పుడతారు కదా. అంటే రాజులకు రాజబుట్ట అనే అని సాంగ్ కూడా ఉంటుంది కదా, ఇంత ఉంటాడు కదా. ఇంత వ్యక్తి ఆ 33 సంవత్సరాలు కానీ 33 సంవత్సరాలు అయితే పట్టింది కదా. అవును, పడుతుంది కదా. అంటే దేవుడు మారుతుంటాడా? అంటే ఏజ్ కూడా మారుతుంది దేవుడిది? అవ్వకుండా ఎలా ఉంటుంది మనిషి. ఇప్పుడు మీరు మనం ఎలాగో అలాగే ఆయన. అంటే దేవుడికి రూపం ఉండదు, మారాడు అని అంటారు కదా. మనిషి రూపాన్ని అంటే నేను అనేది అది కాదు, ఆ పాయింట్ అర్థం కాల మీకు అర్థమైతే. మనిషి అంటే దైవత్వంలో ఉన్నప్పుడు ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఏ రూపాన్ని ఆయన తీసుకోవాలి, ఎలాగైనా చేయగలడు. ఆయన ఒక మనిషిలాగా పుట్టి మనిషిలాగా జీవించి ప్రాణం పెడతానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మీరు నేను ఎలాగైతే పెరిగి పెద్దోళ్ళం అయ్యాం, అలాగే ఆయన పెరిగి పెద్దోడు అయ్యాడు. అంతే, దాంట్లోకి రూపం తీసుకునేది ఏముంది.